హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో చల్లచల్లని మ్యాంగో కస్టర్డ్ మిల్క్ చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోనికి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని సబ్జా గింజల్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలోనికి 10 బాదం పప్పులు 10 జీడిపప్పులు వేసుకొని నీళ్లు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి కడిగి తీసుకున్న బాదం పప్పులు జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే 4 యాలకులు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఎక్కువగా వేసుకోవద్దు, 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాత్ర పెట్టుకొని 1 లీటర్ పాలు వేసుకోవాలి. దగ్గరుండి పాలు పొంగిపోకుండా మీగడ కట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కాగపెట్టుకోవాలి. ఇలా 1-2 పొంగులు వచ్చిన తర్వాత ఈ పాలకు సరిపడినంతగా చక్కెర వేసుకొని కలుపుకుంటూ చక్కెరని కరిగించుకోవాలి. చక్కెర వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కాగపెట్టుకోవాలి. పాలల్లో వేసుకున్న చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని ఈ పాలల్లోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడి మొత్తం వేసుకోవాలి. పాలల్లో పొడి వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మరిగించుకోండి. పాలు కాస్త చిక్కగా వస్తాయి. పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కాగపెట్టాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు కాగబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలని కిందికి దింపుకొని మీగడ కట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ పాలని చల్లారబెట్టుకోవాలి. ఈ పాలు చల్లారేలోపు బాగా పండిన ఒక మామిడి పండును తీసుకొని తోలు మొత్తం తీసేసి లోపల కండ భాగాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మామిడి పండు బాగా తీయగా ఉండేది తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఇందులోనికి 2 మామిడి పండ్ల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద సైజు మామిడి పండుని ఒక్కటే తీసుకున్నాను. ఇలా అంతా కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా చల్లారి పెట్టుకున్న బాదం పాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పాలల్లోనికి మనము కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ మిల్క్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలల్లోనికి కొన్ని జీడిపప్పులు బాదం పప్పులని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఈ పాలతో ఐస్ క్రీమ్ లాగా చేసుకొని తినాలి అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఈ పాలని 8 గంటల పాటు పెట్టారంటే ఐస్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. చల్లని ఐస్ క్రీమ్ కూడా తినచ్చు. చల్లగా హెల్దీగా టేస్టీగా కూల్ డ్రింక్ తాగాలి అంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని తాగండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.